హలో గాయ్స్, అందరూ నమస్తే. ప్రెజెంట్ అయితే వెల్కమ్ టు వంజంగి అనే ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి అయితే ఆ కొండ పైన కనిపిస్తున్న లైట్లు అయితే ఉన్నాయి కదా, ఆ లైట్లు కూడా దాటుకొని అయితే పైకి అయితే ఎక్కాలి. వెహికల్స్ కూడా ఇక్కడ దాకా మాత్రమే వస్తాయి. అది కూడా వాళ్ళ వెహికల్స్ మన వెహికల్స్ కి అలవ్ లేదు. ఆ వచ్చే వెహికల్స్ కూడా డిస్టెన్స్ ఎంతంటే 2 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ 2 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం ఎందుకు, నడిచి వెళ్ళిపోదాం అనేసి మాలాగా చాలా మంది అయితే నడిచి వచ్చేసారు. ఎందుకంటే ట్రావెలింగ్ చార్జెస్ పర్ పర్సన్ 100 రూపీస్ అంటే, అందుకనేసి అలాగా 1 కిలోమీటర్ అన్నావు కదా, అదేది ఈ 2 కిలోమీటర్లు కలిసి చేద్దాం అనేసి అందరూ అయితే ఎక్కేసరికి మేము చేసిన మిస్టేక్. ఎందుకంటే 2 కిలోమీటర్లు ఎక్కేసరికి మాలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్ని పడిపోయినాయి. ఇంకా 1 కిలోమీటర్ దిక్కుంటూ పాక్కుంటూ ఎక్కేసరికి మాకు వచ్చింది అందంగా ఊర్లో పడి తిరగకుండా మనకెందుకు బాబు ఈ టూరిజం లో ఈ ట్రెక్కింగ్ లో అని అనుకునేలాగా అక్కడ వ్యూ పాయింట్ అయితే చేరుకొని చూసిన తర్వాత ఇలాంటి చోటికి మళ్ళీ మళ్ళీ రావాలి. చలిలో కూడా అంతలా చెమటలా చెందిచ్చి నీరసం వచ్చినా సరే అంతలా పైకి ఎక్కిన తర్వాత ప్రతిఫలం ఈ రేంజ్ లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. చీకట్లో మీకు సరిగ్గా కనిపించే ఆ ఎగుతున్నదేంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అదే మన ఇండియన్ ఫ్లాగ్. ప్రకృతి చక్రంపై మన దేశపు జెండా ఎగరడం చూసి ఆ ఫీలింగ్స్, ఆ మూమెంట్స్ అస్సలు మామూలుగా అయితే లేవు. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడున్న అందమైన దృశ్యాన్ని చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చీకటి నుంచి పుట్టుకొస్తున్న సూర్యుని క్రాంతి అలా ఎగురుతున్న మన జెండా మీద పడుతుంటే ఇది కదా సన్ రైజ్ ఎఫెక్ట్ అంటే, ఇది కదా ప్రకృతి అందం అంటే అనేలా ఉంది. ఎన్ని గ్రాఫిక్స్ చేసినా, ఎన్ని ఏతో ఎడిటింగ్ చేసినా ప్రకృతిలో ఉన్న అందం వాటి సాటి రాదు. అంత ఎత్తైన కొండ మీద నుంచున్న కొండ చుట్టూరు ఉన్న కొండల్ని, ఆ కొండల మీద ఉన్న మంచుని, ఆ మంచు పై నుంచి వస్తున్న సూర్యుడిని మీరు ఎప్పుడైనా చూసారు? అది వనజంగిలేనా లేదా మరెక్కడైనా చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకెక్కడున్న చలి ఇంకా మంచు పర్వతాలు కమ్మేసినటువంటి మంచులోంచి అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ ఉదయించే సూర్యుడిని చూస్తుంటే వైబ్ అసలు మామూలుగా లేదు. కెమెరా ఏ పక్క టర్న్ చేసిన ప్రకృతి అందాలు, మరో పక్కన ఉదయించిన సూర్యుడి కిరణాలు, మరో పక్క రెపరెపలాడుతూ ఎగురుతున్న మన భారతదేశపు జెండా. మీరు కూడా ఇదంతా మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే వనజంగి అయితే వెళ్ళండి. వెంటనే ఎందుకన్నానంటే ఓన్లీ వింటర్ సీజన్ లోనైతేనే ఈ వ్యూ పాయింట్ అంతా అందంగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేంటంటే వ్యూ పాయింట్ అంతా చూసిన తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ తిరిగి కిందకైతే దిగుతామో అప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా 1 గంట లేటైనా 2 గంటలు లేటైనా చాలా జాగ్రత్తగా దిగండి. అందులోనూ మీరు చిన్నపిల్లలతో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతను నడుస్తూ వెళ్తున్నాడు చూసారా, ఒక బాబు ఎత్తుకుని. ఆ బాబు మా చిన్న అబ్బాయి. మా బాబుని ఎత్తుకున్న అతను మా ఫ్రెండ్. ఇంకా మా పెద్ద బాబు అయితే నా చేతిలో అయితే ఉన్నాడు. అంటే నేను మా పెద్ద బాబుని ఎత్తుకున్నాను. సేమ్ కింద నుంచి పైకి ఎక్కినప్పుడు కూడా అలాగే మా ఫ్రెండ్ మా చిన్నవాడిని నేను మా పెద్దవాడిని ఎత్తుకుని అయితే పైకి ఎక్కాము. అక్కడికి వచ్చిన కొంతమంది చిన్న అయితే అన్నా మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న, పిల్లలు ఎత్తుకుని మరి ఎక్కుతున్నారు, మేమైతే మామూలుగా కూడా ఎక్కలేకపోతున్నాం అని అన్నారు. సో అందుకే నేను మళ్ళీ మీకు చెప్తాను, పిల్లలతో వస్తే కనుక మరీ జాగ్రత్తగా రండి. వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీకు డౌట్ రావచ్చు, మీరు కొండ మీద ఉన్నప్పుడు పిల్లలను చూపించలేదేంటి అని. ఒక పిల్లల కోడి తన పిల్లల్ని రెక్కలో దాచేసుకున్నట్టు మా మిస్సెస్ మా ఇద్దరు పిల్లల్ని కూడా ఒక బెడ్షీట్ లో అయితే ఫుల్ గా దాచేసుకుంది. ఆ చలి కాస్త కంట్రోల్ అయ్యాకే అప్పుడు మా మిస్సెస్ బెడ్షీట్ అయితే తీసింది. ఈ చక్కని ప్రదేశం చూడడానికి మాతో పాటు దగ్గర 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఈ వీడియోలో ఫ్రంట్ కనిపిస్తున్న పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి మా మిస్సెస్. ఈ ప్రదేశంలో తన పిల్లల్ని ఎత్తుకుని ఎక్కాలి దిగారంటే తనకు కొంచెం కష్టంగా ఉంటుంది అనేసి నేను మా ఫ్రెండ్ అయితే పిల్లల్ని ఎత్తుకుని ఎక్కి దిగడం అయితే చేసాను. చిన్నవాళ్ళు అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేదు, కానీ మా పెద్దను చూడండి చల్లని అయితే అస్సలు కంట్రోల్ చేసుకోడు. అందుకే ఇంకా తుప్పుడు తప్పుకొని కూర్చున్నాడు. నైట్ కొండపైకి ఎక్కినప్పుడు చీకటిగా ఉండటం వల్ల మీకు కొండ కనపడలేదు. అది ఇప్పుడు చూడండి ఒకసారి. సో మొత్తంగా మెయిన్ కొండ అయితే దిగిపోయిన తర్వాత మనం వెళ్ళే దారి అయితే ఈజే. ఇంకా మా మిస్సెస్ మా చిన్న ఎందుకు ఎత్తుకుందా అంటే మా ఫ్రెండ్ కాస్త నిలిచి వచ్చింది. సో తర్వాత మనం ఫైనల్ ప్లేస్ కూడా దాటేస్తే మన తర్వాత ఎదురయ్యేది వెల్కమ్ టు వనజంగి అనే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. అది కూడా ఇప్పుడు మనం పైనుంచి వచ్చింది 1 కిలోమీటర్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కిందకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఆటోలో వెళ్ళొచ్చు, లేదంటే జీప్ వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ వస్తే వాళ్ళు చెప్పే రేట్ బట్టి ఉంటుంది, మనం మాట్లాడుకున్న రేటు బట్టి ఉంటుంది. లేదా మనం ఇక్కడి నుంచి నడిచి ఓపుకుంటే మళ్ళీ 3 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. మేమేం చేసామంటే ఈసారి నేను మా చిన్నోడిని ఎత్తుకున్నాను, తర్వాత ఇంకా నడక మొదలెట్టాను. మా పెద్దోని అయితే మా మిస్సెస్ హ్యాండిల్ చేస్తుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే వెనక నడిచి వస్తున్నాడు. ఇక్కడైతే ఇంకా రోడ్ అయితే పెద్దది చేస్తున్నారు. బహుశా ఇంకా సీసీ రోడ్లు వేస్తారేమో. ఇంకా నెక్స్ట్ అయితే మరి కొందరు లేట్ గా వచ్చిన వాళ్ళు అయితే ఇంకా జాయిగా ఎక్కి ఎక్కలేక ఉన్నారు. మరి కొందరు అయితే ఆ కొండపై ఎక్కువ ఎక్కలేక ఇంకెక్కడే మంచి పర్వతాలు చూసుకుంటూ ఉండిపోయారు అని అనుకుంటున్నాను. మరి వాళ్ళు ఎక్కారా లేదనేది వాళ్ళకి తప్పించి ఇంకెవరి లేదు. సో ఫైనల్ గా అయితే కిందకి అయితే వచ్చేసాము. ఇక్కడే కార్స్ అండ్ బైక్స్ పార్కింగ్. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు అయితే దారిలో మంచి అయితే ఉంది. ఎప్పుడైతే తొమ్మిదైనా సరే ఇంకా మంచి ఎలా ఉంది ఎంత బాగు నాకు అనిపించింది. సో గాయస్ మర్చిపోకండి, మీరు ఇదంతా కనుక ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక మీ ఫీలింగ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్, సీ యూ అండ్ టేక్ కేర్.